నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు జిల్లా కలెక్టరేట్లో అంటే గ్రీవెన్స్లో పెట్టుకున్న పీజీఆర్ఎస్ దరఖాస్తును కూడా వాళ్ళ జిల్లా మన కలెక్టర్ గారికి తెలుసో తెలియదండి ఈ విషయం. ఆ కలెక్టరేట్లో ఎలా జరుగుతుందో మన దరఖాస్తులు అసలు ఎలా అప్లోడ్ చేస్తున్నారో తెలియట్లేదండి. ఈ మధ్యన ఒక జరిగిన సంఘటన ఒకటి చెప్తుందండి. మేము గత నెల 18వ తారీఖున పీజీఆర్ఎస్లో ఒక దరఖాస్తు చేసామండి. ఆ దరఖాస్తు వారం రోజులకి డిఆర్ఓ గారి దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారికి, పోలవరం ఎంఆర్ఓ గారికి ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు ఇచ్చేది మేము ఆన్లైన్లో చూసామండి. అంటే మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆ రోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా నన్ను చాలా వెళ్ళకుండా చేయాలని చెప్పి అక్కడ సిబ్బంది చాలా ట్రై చేశారండి. ఆ గేట్లో కూడా నన్ను జిల్లా కలెక్టర్ మేడం గారు చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి పక్కన వెళ్ళమన్నారండి. లేదండి, నేను మేడం గారిని కలవాలి, గత 6 సంవత్సరాల నుంచి ఇదే ఇష్యూ మీద ఇచ్చేస్తున్నాను, కానీ ట్రాఫిక్ నేను డైవర్ట్ అయిపోతుంది కాబట్టి అలా మాకు న్యాయం జరగట్లేదు, అస్తమాట్లు ఏలూరు జిల్లా కలెక్టరేట్కి మేము రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి పైకి అయితే వెళ్ళామండి కలెక్టర్ మేడం గారి దగ్గరికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మేడం గారు అక్కడ శతవిధాలా ప్రయత్నించారు కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళకుండా. అయినా మేము ఏదో పట్టుబిదలిన విక్రమార్కుల్లాగా ఇంకా ఎట్టిబాజు వెళ్ళాలని చెప్పి మేము బీసిపించి కూర్చున్నామండి. శివరాఖరికి కలెక్టర్ గారి దగ్గరికి, మేడం గారి దగ్గరికి వెళ్ళేయండి. మేడం గారు పిలిచి చెప్పారండి. అక్కడ ఒక ఆయన ఉండేరండి, ఆయన నాతో వాదించారండి. ఏంటంటే నేను చెప్పాను, అలా కాదు సార్, ఇది మేము చాలాసార్లు ఫిర్యాదు చేయండి, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి, మళ్ళీ ఇది మేము ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ పోలవరం తహసీల్దార్ మీద విచారణ చేయమని అంటే మళ్ళీ అది వెళ్ళి ఆ అప్లికేషన్ మళ్ళీ తహసీల్దార్కే ఫార్వర్డ్ అవుతుంది. తహసీల్దార్ గారు ఏమంటున్నారండి, మళ్ళీ తహసీల్దార్ గారు ఏంటంటే డిఎల్ఎస్సి విచారణ జరుగుతుందని చెప్పి తప్పుడు ఎండర్స్మెంట్లు ఇవ్వడం. ఈ విధంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఆ సార్ గారితో చాలాసేపు వాదించి చెప్పేసరికి, లేదండి డిఆర్ఓతో చేయించేస్తాము, మీరు చెప్తారా సమాధానం, మేము చేస్తాం ఇదని చెప్పి నాతో ఏదో అన్నారు. సరే డిఆర్ఓ గారికి రాశారు. డిఆర్ఓ గారు రాశారు కాబట్టి విచారణ బాగానే జరుగుతుంది అనుకున్నాం. కానీ మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ అయినట్టు వారం రోజుల తర్వాత మెసేజ్ వచ్చింది మాకు. అది ఆన్లైన్లో చూసేసరికి ఇంతకు ఇదేంటంటే అందులో నో అటాచ్మెంట్స్, అంటే మేము పెట్టిన దరఖాస్తు అటాచ్మెంట్స్ ఏమీ పెట్టలేదట. అసలు మా దరఖాస్తునే అక్కడ అప్లోడ్ చేయలే, అసలు ఆన్లైన్లో చూపించట్లే. అంటే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, అసలు నేను పెట్టిన దరఖాస్తు ఆన్లైన్లో చూపించాలి కదా. నేను పెట్టిన అటాచ్మెంట్స్ చాలా జిరాక్స్లో ఉన్నాయి, నకళ్ళు. అంటే గత ఎంఆర్ఓ బత్తుల సుమతి మేడం గారు, 2018లో పనిచేసిన ఎంఆర్ఓ గారు, ఇప్పుడున్న తహసీల్దార్ గారు ఏ విధంగా మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్పి నేను అటాచ్మెంట్ చేశాను. అవి లేకపోయినా పర్లేదు, కనీసం మేము పెట్టిన దరఖాస్తు అన్న ఉండాలి కదా. అసలు నో అటాచ్మెంట్ అని వస్తుందట. నాకు అర్జీ నెంబర్ అయితే ఇచ్చారు. అంటే గడువు అయితే ఇంకా ఉంది, ఇంకా 22 రోజులు 23 రోజులు అయిందండి, 2 నెలలు ఇచ్చారు. అంటే నేను ఇప్పుడు మా ఫిర్యాదుని పరిష్కరించాలంటే కనీసం ఆ ఫిర్యాదు ఆన్లైన్లో కనబడాలి కదండి. అంటే నా అనుమానం ఏంటంటే, అక్కడ గ్రీవెన్స్లో నన్ను కలెక్టర్ మేడం గారి దగ్గర వెళ్లకుండా శతవిధాలుగా ప్రయత్నించారు కాబట్టి వాళ్ళే అప్లోడ్ చేయకుండా ఆప్ చేయారని అనుకున్నా, అంతే కదండి. ఇప్పుడు ఫిర్యాదు ఆన్లైన్లో కనబడలేదంటే దాని ఉద్దేశం, దాని అంతర్యం ఏంటండి? ఇది మన జిల్లా కలెక్టర్ మేడం గారికి తెలుసో తెలియదు, మన ఏలూరు జిల్లా కలెక్టర్ మేడం గారికి. నేను గతంలో ఐటీడీఏ పిఓ గారికి, జంగారెడ్డి ఆర్డీఓ గారికి, గతంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను. ఇలాగ పోలవరం ఎంఆర్ఓ బత్తుల సుమతి మేడం గారు ఇలాగ తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మాకు తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా ఉన్నారని చెప్పి ఎవిడెన్స్ సహా ఇచ్చాం అప్పుడు కలెక్టర్ గారికి. దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ అదే బత్తుల సుమతి గారి దగ్గరికి వెళ్తే ఆ ఫిర్యాదు ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుందని చెప్పి ఇవ్వడం. అసలు నేను పెట్టిన ఫిర్యాదు ఏంటి, వాళ్ళు ఇచ్చే అండర్స్టాండ్ ఏంటి? అలాగని ఇప్పుడు జిల్లా కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడేమో అక్కడ సిబ్బంది ఇలాగా అక్కడ ఎవరో ఉన్నారండి, ఎర్రగా ఉన్నారు, ఆయన మాకు తెలియదా, మాకు తెలుసు కదా ఎలా చేయాలి ఏంటో, మీరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి నాతో చాలా వాగ్వాదం చేయారు. ఇంకా పెద్దోళ్ళు ఇంకా మనం ఏం వాగ్వాదం పెట్టకూడదని చెప్పాం, అంతే. చివరాఖరికి నాకు ఇప్పుడు తెలిసిందంటే ఆన్లైన్లో నా దరఖాస్తు పెట్టలే. ఇది మరి రేపు పొద్దున్న అండర్స్మెంట్ నాకు ఏమని ఇస్తారండి, ఆ ఫిర్యాదుని ఎలా క్లోజ్ చేస్తారో మరి మన మేడం గారికి తెలియాలండి.
ఇది జిల్లా కలెక్టర్ మేడం గారికి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ విధంగా చాలా దరఖాస్తులు అలాగే డైవర్ట్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. నేను ఈ దరఖాస్తుని నేను ప్రత్యేకించి నేను చెప్తున్నాను. పీజీఆర్ఎస్లో పెట్టిన గత నెల 18వ తారీఖున పెట్టిన దరఖాస్తుని ఎలా క్లోజ్ చేస్తారో చూడాలండి. ఇది మేడం గారు అసలు సిబ్బందిపై అసలు ఆన్లైన్లో ఎందుకు ఫిర్యాదు కనబడట్లేదండి. కాబట్టి ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే, ఫిర్యాదులు ఇప్పుడు మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో అదే ఫిర్యాదులు పరిష్కారం అవ్వట్లేదని కదా జిల్లా కలెక్టరేట్కి వెళ్తున్నాం. జిల్లా కలెక్టరేట్లో కూడా ఇలా ఫిర్యాదు కనబడకుండా చేస్తున్నారంటే ఈ వీడియో ద్వారా నేను అది చెప్తున్నాను. మేడం గారు అసలు జిల్లా నలుమూల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ అసలు జిల్లా కలెక్టరేట్లో సిబ్బంది ఎలా చేస్తున్నారు ఏంటో అనేది పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.